ఓం నమో వెంకటేశాయ. చూడండి, జీవితములో సూర్య నమస్కారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందండి. సూర్యనారాయణ మూర్తి ఆరోగ్య ప్రదాత. అంతేకాకుండా అన్నిట్లో విజయం సాధించాలి అంటే ఏమి చేయాలో నేనిప్పుడు మీకు చెప్తాను. ఇది అద్భుతమైనటువంటి విషయం నిజానికి. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మీకెంతగానో ఉపయోగపడే విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతూ ఉన్నాను. ఏమిటది అంటే చూడండి, రామాయణాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఆ రామచంద్రుడు సీతమ్మ తల్లిని కోల్పోయి అసలు ఏమి చెయ్యాలో కూడా దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడండి. రాజ్యం పోయింది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుకొని పోయాడు. అడవుల పాలై దీన స్థితిలో ఉన్నాడు రామచంద్రుడు. అటువంటి రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి 31 శ్లోకాలతో కూడినటువంటి ఆదిత్య హృదయాన్ని ప్రసాదించాడండి, తెలియజేశాడు. ఎప్పుడైతే ఆ ఆదిత్య